గోంగూర పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఈరోజు గోంగూర కారం, గోంగూర పచ్చడి అన్ని రకాలుగా చేస్తారు దీన్ని. కానీ ఇది ముదురుకూర, పుల్ల గోంగూర. ఇది చూడండి, ఇది ఈ కాడ ఇట్లా ఉంటే పుల్ల గోంగూర. ఇది కనుక పచ్చగా ఉంటే ఇది పెద్ద గోంగూర అంటారు దీన్ని. ఇది బాగా కాడ ఇట్లా ఉండదాన్ని, కాడ ఎర్రగుండదాన్ని పుల్ల గోంగూర అంటారు ఫ్రెండ్స్. దాన్ని పచ్చడి చేసుకుంటే ఉంటుంది, అసలుకి మామూలుగా అయితే ఉండదు. చూడండి, చాలా బాగుంటుంది. ఇదిగో ఒకసారి చూడండి. మా అమ్మ అయితే ఎంత నూరేది ఫ్రెండ్స్. ఇందులో ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు అన్నీ కలిపి వేపుకొని ఇక్కడ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మా అమ్మ అట్టే చేసేది. చక్కగా మిరగాయలు వేయించే ముందుగా ఇవన్నీ వేయించేది, వేయించి పక్కన పెట్టుకునేది. అంటే కొంచెం ఎచ్చ తగిలితే మంచిగా ఉంటుందని, చట్నీ బాగుంటుందని కావాలి. అప్పుడు అట్లా చేసేది మా అమ్మ. మా అమ్మ ఎట్లా చేసిందో నేను అట్లాగే చేస్తున్నాను. కానీ 2-3 రోజులు కూడా బాగుంటుంది పచ్చడి అయితే. మట్టుకి ఇబ్బంది ఏమి ఉండదు. తాలింపు పెడతాను, తాలింపు పెట్టేటప్పుడు కూడా వీడియో పెడతాను ఫ్రెండ్స్. కొంచెం చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా నా ఛానల్. వాచింగ్ అవర్ లేదంట ఫ్రెండ్స్. కొంచెం వాచ్ చేయండి ఫ్రెండ్స్ నన్ను.